ఓటమైంది ఇక మగ్గోదగొట్టి మంచి వస్తుందా లేదారు మంచి వస్తుందా వాడి పంట మంచి వస్తుందా అందరికీ మంచి వస్తుందా నల్లేగల్ని కాపాడుతున్నా అందరినీ కాపాడుతున్నా అవి తల్లి గంగదేవి గంగదే గంగ చిన్నది గిడ్డ మనకు మనం చెప్పినట్టు మంచిగా వస్తుంది. ఈరోజు మా కోటగడ్డ మైసమ్మ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చిన మా కోటగల్లి వాసులకు, ఈ 5 డివిజన్ ప్రజలకు, నిజామాబాద్ హిందూ బంధువులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఊరు వాళ్ళకు ఒక ఫస్ట్ సండే ముందు తీసి ఇక్కడ భారీ ఎత్తున బోనాలు తీయడం జరుగుతుంది. ఈ బోనాల తర్వాత ఊర పండుగ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ అన్ని పూజలు నడుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే అమ్మవారు కొన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని ప్రతి ఒక్క భక్తుడు కొలుస్తున్నాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఆలయము వెలిచడంతో భక్తులంతా ఆనందంతో ఇంకా పోటెత్తిన భక్తులు బాగా జనం వస్తుంది. ఆ భక్తులకు సహకరిస్తున్న మా కమిటీ సభ్యులకు, గల్లీవాసులకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఏటా ఇంతకన్నా మంచిగా బోనాలు తీసి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తాము. వచ్చే ఈ వానాకాలంలో ఈ బోనాల ప్రత్యేకత ఉంటుంది. ఈ బోనాల పండుగ తీసే కారణం అంటే వానాలు పడి పాడి పంట మంచిగా ఉండాలి, పిల్ల పాక మంచిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాము. ఈ ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి మా పేరున ధన్యవాదాలు. మా కమిటీ ఎల్లవేళలా అందరికీ సేవ చేస్తూ ఇక్కడ ఎల్లవేళలా మా కమిటీ సభ్యులు ఉంటారు. మీకు ఏది ఉంటే మా కమిటీ సభ్యులను సంప్రదించండి. ఈ ఆలయం నిర్మాణం జరుగుతుంది. ఎవరైనా తోచిన సాయం చేయాలనుకుంటే ఆలయ కమిటీ సభ్యులకు ఇచ్చి రిసిప్ట్ పొందగలరు. రిసిప్ట్ పొంది ఆలయ కమిటీ అభివృద్ధికి దాతలు కావాలని ప్రార్థిస్తున్నాను. జై మైసమ్మ, జై జై మైసమ్మ. కోటగల్లి 25వ డివిజన్లో గల ఈ కోట మైసమ్మ ఆలయం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేస్తున్నాం ఈ నిర్మాణం జరగాలని. ఇప్పుడు మా గల్లీ ప్రజల ఆశ తీరింది. అమ్మవారి నిర్మాణం గుడి నిర్మాణం జరిగింది. ఈరోజు బోనాల పండుగ సందర్భంగా కూడా అందరికీ నిజామాబాద్ వాసులకు శుభాకాంక్షలు. మంచి చరిత్ర గల చారిత్రక కట్టడం కలిగినటువంటి కోటగడ్డ మైసమ్మ మరి నేటి రోజున విని ఎరగని రీతిలో మరి ఈ టెంపుల్ యొక్క కమిటీ సభ్యులు అంతరెడ్డి దేవేందర్ రెడ్డి గారు, చింతకాయల రాజు గారు, ధరంపూర్ అన్న గారు, మరి చిన్నరాజన్న గారు మరి అందరూ కూడా సహకరించి మరి ఇట్టి నిర్మాణానికి తోడ్పడేందుకు వాళ్ళకు ధన్యవాదాలు. మరి రానున్న కాలంలో ఈ టెంపుల్ కూడా చాలా బాగా అభివృద్ధి చెందాలని మరి ఇక్కడ వాసులు కానీ ఇక్కడ వచ్చేసిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా సహకరించి గుడి నిర్మాణానికి తోడ్పాలని చెప్పేసి అందరికీ కోరుతా ఉన్నాను. మరి ఇక్కడికి మరి నన్ను ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. జై మైసమ్మ, జై జై మైసమ్మ. ఓం శ్రీమాత్రే నమః. ఇక్కడ కోటగడ్డ మైసమ్మ బోనాల పండుగకు ఇచ్చేస్తున్నటువంటి భక్త బృందానికి మా యొక్క కోటగడ్డ మైసమ్మ
పునర్నిర్మాణంలో భాగస్వాములైనటువంటి భక్తజన బృందం అందరికీ మా యొక్క కమిటీ సభ్యుల తరపున శుభాకాంక్షలు తెలుపుతూ మా యొక్క అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ జై భవానీ. ముందుగా అందరికీ శ్రీ శ్రీ కోటగడ్డ మైసమ్మ బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో మరియు ఎంతో సంతోషంగా రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మొన్న 15 రోజుల క్రితం జరిగింది. ఇక్కడ కోటగడ్డ మైసమ్మ అంత ఏం ఇది లేకుండా, కాకపోతే అమ్మవారు అంటే చాలా నమ్మకము. ఎందుకంటే ఎప్పటి నుంచో మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము కోటగడ్డ మైసమ్మ అంటే చాలా నమ్మకమైన అమ్మవారు. అందుకే భక్తులు ఎంతో సంతోషంగా, చాలా భక్తులు ఎంతమంది రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ నిర్మాణానికి, గుడి నిర్మాణానికి ఎందరో దీనికి అందరూ దాతలైనరు. వారందరికీ మరియు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కమిటీ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కోటగల్లి కోటగడ్డ మైసమ్మ ఈ మాతను తరతరాలుగా పూజిస్తున్నారు. ఇక్కడ 15 రోజుల క్రితము ఆషాఢం కాకన ముందు పునర్నిర్మాణం చేశాము. దాన్ని ఘనంగా వైభవంగా చేశాము. దీనికి ఎందరో దాతలు సహకరించారు. ఇప్పుడు ఆషాఢ మాసం సందర్భంగా బోనాలని ఘనంగా చేయదలిచాము. ఇక్కడనే కోటిగల్లో పుట్టి పెరిగాను. ఈ మైసమ్మ తల్లి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ మధ్యనే మన కోటిగల్లి దేవేందర్ రెడ్డి నచ్చినాటి మిత్రుడు వాళ్ళ కమిటీ మెంబర్స్ కలిసి ఇంత బ్రహ్మాండంగా నిర్మించారు. ఈ పోషమ్మ తల్లి చాలా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి, ఇంకా బాగా డెవలప్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను బేరన్ నుంచి ప్రత్యేకంగా దీని గురించి మా మిత్రుడు దేవేందర్ రెడ్డి పిలవడం జరిగింది. దీని గురించి మా సహాయ సహకారాలు బేరన్ నుంచి కూడా అందిస్తానని చెప్పి మాటిస్తున్నాను. ప్లస్ ఇక్కడ కమిటీ మెంబర్స్ కానీ రాత్రింబవళ్ళు పనిచేసి ఇంత తొందరగా ఈ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేసారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంకా ఈ గుడి ఇంకా ఎదగాలని చెప్పి, ఇంకా మంచి డెవలప్ కావాలని చెప్పి ఆ కమిటీ సభ్యులకు నా తరఫు నుంచి ఏదైనా సహకారాలు ఎప్పటికీ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఈ పండగ బోనాల పండుగ బ్రహ్మాండంగా జరగాలని చెప్పి ఆశిస్తూ ఆ అమ్మని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఏడు ఆషాఢ మాసంలో మొదటి వారంలో నిర్వహించే బోనాలను ఈరోజు మా కోటగడ్డ మైసమ్మ వద్ద ఎంతో అంగరంగ వైభవంగా ఈ బోనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భక్తులు చుట్టుపక్కల సుమారుగా ఒక 4-5 డివిజన్లకు సంబంధించిన భక్తులు ఇక్కడ పెద్ద ఎత్తున బోనాలను తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు రావడం మాకు ఎంతో సంతోషం. ఎందుకంటే ఈ కోటగడ్డ మైసమ్మ ఆలయం అనేది ఎంతో చరిత్ర గల ఆలయము. ఇది మన సిర్నపల్లిగడి అమ్మవారికి ఎంతైతే చరిత్ర ఉన్నదో అంతే చరిత్ర గల ఆలయం మన కోటగడ్డ మైసమ్మ ఆలయం. కావున నిజామాబాద్ ప్రజలందరూ ఇక్కడ ఆలయం నిర్మించగానే వాళ్ళందరూ ఎంతో సంతోషించి ఈ అమ్మవారి యొక్క ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొంటే మాకు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చెప్పి సంతోషించి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అమ్మవారి బోనాల కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మరియు పాడే పంట ప్రతి ఒక్కరు ఆయురాగాతో ఉండి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మా కోటగడ్డ మైసమ్మ తల్లి కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. దేనికంటే ఇక్కడ వచ్చి వారు పెద్ద ఎత్తున పాల్గొనడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. జై మైసమ్మ. కోట మైసమ్మ గుడి
రోజు బోనాల పండుగ జరుపుతున్నారు. ఈ ఏటానే కాదు, ప్రతి ఏటా కూడా బోనాలు జరిపినప్పుడు నన్ను పిలుస్తుంటారు. ఇక్కడికి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మరి అందరిపైన, తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన, నిజామాబాద్ ప్రజలపైన ఎల్లవేళ ఉండాలని ఆ తల్లి ఆశీస్సులు నేను కోరుకుంటున్నాను. మరి ఇక్కడికి చేసిన భక్తులందరూ బోనాలు మంచి కలర్ఫుల్గా తయారయ్యి ఆ తల్లి చూడాలని కోరుకుంటున్నాను. మరి కోటమైసమ్మ అంటే నేను చిన్నతనంలో చూశాను. ఇక్కడ చిన్నగా గుడి దేవుడు ఉండే పల్లె మరి ఆ దేవుడు కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతి చెప్పిండ్రు. మరి ఇక్కడ ఒక నెల రోజులు ఇక్కడ అమ్మవారి సేవలో పాల్గొన్న మరి కోమిషన్ మెంబర్ అందారెడ్డి, లతా శేఖర్ అన్న, అదేవిధంగా ఇక్కడ కార్పొరేట్ స్థానిక కార్పొరేటర్ పూరి గారు, అదేవిధంగా నరసింహ తమ్ముడు మరి చాలా మంది ఇక్కడ సేవ చేసిన అమ్మవారికి వారి కుటుంబం ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, అనుకూలత ఉండాలని నేను ఆ తల్లిని కోరుకుంటున్నాను. ఆ తల్లి ఆశీస్సులు ఎల్లవేళ మన అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను.
తల్లిరో కరుణగల్ల మా కల్పవల్లిరో తల్లిరో కోటగల్లి మైసమ్మ తల్లిరో తల్లిరో
చేసెను బెల్లం తర్వాతన యాపకములు చేసెను గానం